శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 5వ తారీఖు నవంబర్ నెల 2022వ సంవత్సరం శనివారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి ద్వాదశి సాయంత్రం 5:10 వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 11:49 వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:37 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:50 నుండి ఉదయం 8:35 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9:09 నుండి ఉదయం 10:34 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 1:24 నుండి మధ్యాహ్నం 2:49 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 7:11 నుండి రాత్రి 8:46 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:19. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులు కూడా మందకొడిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారపరంగా ఆశించిన లాభాలను అందుకుంటారు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో ఒడిదుడుకులు తప్పవు. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు అరుదైన అవకాశములు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. శత్రు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. గృహం కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టిని సారించటం మంచిది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయులతో కీలక విషయాలను గురించి చర్చిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగాలలో నూతన హోదాలను పొందుతారు.